యువతనే భరత్ ఆధ్వర్యంలో తెలుగు యువత ఆత్మీయ సమావేశానికి నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని వైసీపీ ప్రభుత్వం వేధించిందని మండిపడ్డారు. సీఎం జగన్ కు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మద్యంపై అప్పు తీసుకొచ్చిన ఘనుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మనందరి బాగు కోసం, రాయదుర్గం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలా. ప్రతి యువకుడు ఒక సైనికుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీని 50,000 మెజార్టీతో గెలిపించి యువత దినస్కరణాలపై వేసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి పోలింగ్ రోజు కూడా మహిళలందరికీ తెలియజెప్పి అమ్మాయి రాష్ట్రం కోసం, మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయండి అని అందరికీ కూడా మహిళలందరికీ కూడా మీరు వేడుకోవాలా. ఆ రకంగా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేయాల. అందరూ కలిసికట్టుగా పట్టుదలగా కసిగా ఒక దుర్మార్గుల్ని గద్దరించి దించేసి పార్సల్ కట్టి బంగాళాఖాతంలో పడుతున్నారు.